జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు 6వ అధ్యాయంలో ఉన్నాము. దాని కొనసాగింపుగా ఇది మనము చూద్దాము. గత అధ్యాయంలో రుక్మిణీ మాత తన బాల్యం గురించి అక్కడున్న మహిళలకు చెప్తున్నారనమాట. వాళ్ళు అడుగుతారు, వివాహం ఎలా జరిగింది కృష్ణుల వారితో అన్నప్పుడు ఆమె తన బాల్యంలోని జ్ఞాపకాలన్నిటినీ చెప్తున్నారు. కృష్ణుణ్ణి తాను పెళ్లికి ముందే కలిశానని చెప్తూ ఆ కథని చెప్తున్నారనమాట. ఆ కథ కొనసాగింపుగా ఇప్పుడు మనం చూద్దాం. ఆమె అడవిలోకి వెళ్ళడం మనం చూసాం. తనకి కృష్ణుడు కలవడము, తను గుర్తుపట్టలేకపోవడము, అక్కడ నది మాట్లాడకపోవడం, ఇదంతా మనం గత అధ్యాయంలో చూసాం. అప్పుడు తను అడుగుతాడు, నేను నువ్వు నాకు ముందుగా తెలుసా అని అడుగుతారు. ఆమెకి గుర్తులేదు కానీ తెలుసు అన్న భావన ఉంది, అందుకని అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటారు, తెలుసు, నేను నీకు తెలుసు అంటారు. అందుకేనేమో కృష్ణ, నేను నా కృష్ణుడిని ఇప్పుడు గుర్తుపట్టగలిగాను అంటారు. అప్పుడు ఆయన నవ్వుతూ, సరే అయితే తిరిగి రాజభవనంకి చేరే సమయం అయింది. ఎక్కువసేపు ఉండనివ్వరనమాట ఆయన. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ రాజభవనంలో తెలిసిపోతుంది, కష్టమవుతుందని కొద్ది సమయం మాత్రమే వాళ్ళ అరణ్యంలో కలుస్తూ ఉంటారనమాట. అలా ఆయన దింపేసి వెళ్ళిపోతుంటే ఆమె అడుగుతారు, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానా అని. అప్పుడు ఆయన అంటారు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు నీ కృష్ణుణ్ణి చూడగలవు అంటూ అలా నవ్వుతూ, మనోహరంగా నవ్వుతూ అరణ్యంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తనకి తెలుస్తుంది రుక్మిణీ మాతకి, ఏమనంటే ఆయన మాయ వల్లనే తాను అలా తప్పించుకొని చక్కగా అరణ్యంలో విహరిస్తోంది అని చెప్పి. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆమె అవకాశం చూసుకొని మెల్లగా అరణ్యంలోకి వెళ్తుంది. ఆయన్ని పిలుస్తుంది. ఆయనేమో దాగుడు మూతలు ఆడుతూ ఆమెతో చక్కగా సంభాషిస్తుంటాడు. ఇగో ఇక్కడున్నా చూడు, అక్కడున్నా చూడు అని. అలా కొద్దిసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత కాసేపు సంభాషించుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా తనకి 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత రుక్మిణీ మాత ఒకసారి ఆయన్ని అడుగుతారనమాట, నువ్వు ఇక్కడే ఉంటావా అరణ్యంలో అని. ఆయన అంటారు, లేదు, నేను బృందావనంలో పెరిగాను, ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాను అని చెప్పి అంటారు. అది దూరమా అని అడుగుతుంది. కొంచెం దూరంలే అంటారు ఆయన. చూడండి, పరమాత్మ దూరంగా ఉంటాడా అంటే ఉంటాడు, నిజంగా ఉంటాడా అంటే ఉండడు, అలా అన్నమాట. అప్పుడు తను అంటుంది, మరి నేను పిలిచినప్పుడల్లా వస్తావెలాగా, నేను వస్తున్నానని నీకెలా తెలుసు అని ఆమె అడుగుతారు. అప్పుడు స్వామి చెప్తారు, ఒకరోజు నీకు నా యొక్క అన్ని దారులు నీకు తెలుస్తాయి అంటారు. సంవత్సరం తర్వాత మళ్ళీ తను అదే ప్రశ్న అడుగుతుంది. ఆయన అదే జవాబు చెప్తారు. అప్పుడు ఆమెకి ముభావంగా అయిపోతుందన్నమాట. అంటే నాకు సరిగా ఆన్సర్ చేయట్లేదు అన్నట్టుగా. అప్పుడు ఆయన అంటారు, ఎందుకు ఆందోళన, ఎందుకు అలా అయిపోయావు అంటారనమాట. అప్పుడు వెంటనే ఆమె సడన్గా ఆయన్ని అడుగుతారనమాట, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా అని అడుగుతారు. అప్పుడు స్వామి అంటారు, హా, చేసుకుంటావు అన్నట్టుగా అంటూ ఆమె వైపు చూస్తారు. ఆమె కన్నీటితో వణుకుతూ అతని కళ్ళల్లోకి చూస్తుంది. స్వామి అంటారు, ఏంటి, చేసుకోవా ఏంటి అంటారనమాట. ఆమె అంగీకారంగా తల పంకిస్తూ ఈ విధంగా అంటుంది, నాకు ఈ అడవిలో నీవు నీ సోదరుడితో కలిసి ఒక కుటీరం ఏర్పరిస్తే అందులో కలిసి ఉండాలని ఉంది అని చెప్పి ఆమె అంటుంది. తనకి అసలు తెలియదు, రుక్మిణీ మాతకి కృష్ణుడికి ఒక సోదరుడు ఉన్నాడు అన్న విషయం తెలియదు, ఆయన చెప్పరు. కానీ ఆమె సడన్గా అలా అంటుందన్నమాట. అంటే ఆమె యొక్క గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా ఆమెకి లోపల నుంచి మేల్కొంటున్నాయన్నమాట. ఇంకా తను అంటుంది, ఇక్కడ రాక్షసుల్ని సంహరించవచ్చు, వన్యప్రాణుల్ని కాపాడవచ్చు, ఈ అరణ్యాన్ని మనం రక్షించుకోవచ్చు, మనం ఇక్కడే ఉందామని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు ఆయనకు అర్థమయ్యి నిశ్చలంగా ఉండి ఆయన అంటారు, నీ గత స్మృతిలో ఉండే జ్ఞాపకాలన్నీ మేల్కొంటున్నాయి, ఈ కొంచెం దుఃఖం కూడా దాటవలసి ఉంటుంది. మనం ఇప్పుడు వేరే రూపాలతో వచ్చాం రుక్మిణి, అయినా అరణ్యంలో నివసించవలసిన పని లేదు, నీకోసం అందమైన భవనం నిర్మిస్తాను. ఎటువంటి భవనం అంటే ఉన్నత తలాలలో ఉన్నటువంటి భవనం లాగా అంటారనమాట. ఇంకా ఆమె ప్రశ్నార్థకమైన చూపుల్ని చూస్తూ, ఈ భూమి మీద ఏదీ నీకు హాని చేయలేదు, ఇప్పుడు నీలోనే అనంత శక్తి దాగి ఉంది, అది ఎంత క్రూరమైన రాక్షసులనైనా సంహరించగలదు అంటారు ఆయన. నీ జ్ఞాపకాలు మేల్కొంటున్నాయి, ఇబ్బంది పడకు రుక్మిణి, ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నట్లే అప్పుడు కూడా నీ పక్కన ఉన్నాను అని అది గుర్తు చేసుకో అని చెప్పి ఆయన అంటారనమాట. మాత ఇలా చెప్తూ కొద్దిగా మౌనంగా అలా చూస్తూ
అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత తన గత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా మేల్కొంటూ ఉంటాయి. తనకి తన తండ్రి వద్ద ఇంతకు ముందు అడుగుతుంది క్వెషన్స్ అన్నీ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "అసలు నేనెందుకొచ్చాను నాన్నగారు? ఇప్పుడు నా యొక్క జన్మకి ఉద్దేశ్యం ఏంటి?" అంటే పర్పస్ అంటాం గదా! నా జన్మకి ఉద్దేశ్యం ఏంటి అని చెప్పి వాళ్ళ నాన్నని అడుగుతూ, "నేను ఇంతకుముందు ఎక్కడున్నాను?" అని చెప్పి, "అప్పుడు నా జన్మ కర్తవ్యం ఏంటి?" ఇలా అడుగుతుంది. వాళ్ళ నాన్న ఒక్కసారిగా విస్మయంగా ఆమె వైపు చూసి, "ఒక రాజకుమారి అడగవలసిన ప్రశ్నలేనా ఇవి? ఏంటి?" అని చెప్పి ఆయన అడుగుతారనమాట. కొంత ఆయన ఆందోళనకు గూడా గురి అవుతారు. ఎందుకు ఇలా అడుగుతోంది అని. ఇక ఆమెలో ఆ సందేహాలన్నీ, ఆ స్మృతులన్నీ వస్తూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. తను ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి అంటుంది, "నన్ను ఋషులు, యోగుల వద్దకు తీసుకువెళ్ళండి. వాళ్ళు నన్ను సమాధాన పరుస్తారేమో, నా జన్మ కారణం ఏంటి, కర్తవ్యం ఏంటి అని చెప్పి నాకు ఆన్సర్ చేస్తారేమో, నన్ను తీసుకెళ్ళండి" అంటుంది. వాళ్ళ నాన్న అంటారు, "ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడో ఒకప్పుడు ఉండేవారు" అని చెప్పి ఆయన అంటారు. తనకి తెలుసు ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అని. ఆయన అలా ఇవ్వడంతో ఇంకా ఆందోళన పడుతూ ఉంటుంది. ఆమె మనసు పూర్తిగా సందేహాలతో, ఈ యొక్క గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. ఒక క్లారిటీ రాక అనమాట. అప్పుడు కృష్ణుడిని మళ్ళీ కలుస్తుంది. ఆయన ఏమైందని అడుగుతారు. అప్పుడు ఆయనతో అంటుంది, "మా తండ్రి అసలు తండ్రి కాదు. నా ప్రశ్నలు దేటికి ఆయన సమాధానం చెప్పడం లేదు. నా జన్మ ఉద్దేశ్యం ఏంటి అని అడిగాను. ఆయన చెప్పడం లేదు. ఋషులందరూ ఋషులందరూ లేరు అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమో? కృష్ణ, నేను ఋషుల వద్దకు వెళ్ళాలి. నేను అక్కడ సమాధానం వెతుక్కోవాలి" అని చెప్పి తను అంటుంది. అప్పుడు ఆయన అంటారు, "రుక్మిణి, ఋషులందరూ నీ వద్దకే వస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన పని లేదు. అవసరమైతే నా సాయం ఎలాగూ ఉంటుంది కదా" అంటారాయన. అప్పుడు ఆయన సహాయం తీసుకోవడానికి ఆమెకి అంగీకారం లేదు. "లేదు కృష్ణ, నేను నా ప్రశ్నలకి సమాధానం స్వయంగా నేనే అన్వేషించాలనుకుంటున్నా. నా జన్మ ఉద్దేశం తెలుసుకోవాలనుకుంటున్నా. నా జ్ఞాపకాలలోని వాళ్ళందరినీ ఎవరు వాళ్ళు తెలుసుకోవాలని తను అనుకుంటున్నా" అని చెప్పి చెప్తుందనమాట. చెప్తూ, నేను ఈ అన్వేషణ ప్రారంభిస్తాను" అంటూ రాజభవనం వైపు ఈసారి తనొక్కతే ముందుగా నడుస్తూ వెళ్తుంది. అప్పుడు కృష్ణుడు, "నేను వస్తాను" అంటే ఆయనతో అంటుంది, "లేదు లేదు, నేను ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను" అంటూ వెళ్ళిపోతుంది. గేటు దాకా వెళ్ళిపోయిన తర్వాత తనకు అర్థమవుతుంది, అయ్యో ఏంటి నేను ఇలా అన్నాను కృష్ణుడితోటి, ఆయన ఎంత బాధపడి ఉంటారు అనుకుంటూ వెనక్కి చూస్తుంది. ఆయన పట్టించుకోరు కదా, ఆమెను అనుసరిస్తూనే ఆయన వస్తారు. ఆయన అలా చూస్తూ నవ్వుతారనమాట ఆమెని. అప్పుడు తనకి అనిపిస్తుందనమాట, ఆయన అర్థం చేసుకున్నారు నా ఆవేదనని ఆయన అర్థం చేసుకున్నారు అనుకుని ఆమె అలా లోపలికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల వరకు తన అరణ్యంలోకి వెళ్ళదు. ఎందుకంటే ఈ ఆలోచనలతోనే, ఈ సందేహాలతోనే ఉండిపోతుంది. కొద్దిగా తనలో గత జన్మ స్మృతులు ఇంకా ఇంకా మేల్కొంటూ ఉంటాయన్నమాట. అప్పటి తన తండ్రితోటి, ఎంతో ప్రియమైన తండ్రితోటి, జనక మహారాజుతోటి ఉన్న అనుబంధం ఆమెకి గుర్తొస్తుంది. ఒక ఉదయం మళ్ళీ బయటకి అరణ్యంలోకి వెళ్తుంది. ఆశ్చర్యంగా అక్కడ కృష్ణుడు మళ్ళీ ఉంటాడనమాట. అప్పుడు చెప్తుంది, తనకి చెప్పాలనుంది. ఏమని? నా సమాధానాలు నేను లోపల నుంచి పొందుతున్నాను అని చెప్పి ఆయనకి చెప్పాలని వెళ్తుందనమాట. సరే చెప్తుంది. అక్కడ కూర్చోగానే ఆమె అంతరంగం నుంచి ఒక శక్తి బలంగా ఆమెని లోపలికి లాగుతుంది. ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. ఒక గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. తను ఎంతసేపు గడిపిందో కూడా తెలియకుండా ఆమె గడుపుతుందనమాట. ఒక్కొక్క స్మృతి ఆమెకి బయటకి రాగసాగాయి, మేల్కొంటూ ఉంటాయన్నమాట. అప్పుడు జరిగిన సంఘటనలు, ఋషులు, వ్యక్తులు, ఆ యుద్ధము అన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ అన్నింటిలోకి ఒకటి మాత్రం ఆమెని అక్కడ ఆవేదనకి గురి చేస్తుంది, ఆత్రానికి గురి చేసింది. ఏంటి అంటే అది తన ప్రియమైన స్వామి. ఆయన రూపము చూడాలనే తపన ఆమెని ముంచెత్తింది. ఎవరు ఆయన? శ్రీరామచంద్రుల వారు అనమాట. ఆ మాటలు ఇక్కడ మహిళలందరికీ చెప్తున్నారు. ఎవరు మనకి చెప్తున్నారు ఈ కథంతా? రుక్మిణి మాత చెప్తున్నారు. అప్పుడు సుజాత ఈ మాటలు వింటూనే, ఆ స్వామిని చూడాలి అన్న కోరిక నాకు కలిగింది అని మాత చెప్పగానే తన కళ్ళు మూతలు పడి తను కూడా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఈ యొక్క ఎనర్జీ వాళ్ళ లోపలికి తీసుకెళ్తోంది అక్కడున్న మహిళల్ని. సరే, మళ్ళీ కథలోకి వద్దాం.
అప్పుడు రుక్మిణీమాతకి తన గత పేరుతో ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. ఎవరు గత పేరంటే సీతమ్మగా. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎంతో అమితంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రూపంలో, ఆ శ్రీరామచంద్రమూర్తి రూపంలో ఆ స్వామి, తన స్వామి నుంచొని ఉన్నారు. అది తనకి అదే శాశ్వతంగా అనిపిస్తుంది ఆ క్షణం. కానీ వెంటనే ఆ యొక్క రూపము మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మగా మారుతోందనమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది. అప్పుడు కృష్ణుల వారు అంటారు, ఏంటి ఈ రూపంలో అయితే మాత్రం నన్ను ప్రేమించవా అంటూ తీయగా ఆయన ఆమెతో అంటారనమాట. అప్పుడు ఆమెకి ఆయన యొక్క లీల ఏంటి అన్నది అర్థమవుతుంది. ఆ రూపం అనే బంధంలో తాను చిక్కుకొని ఉంది. అది ఆయన ఛేదిస్తున్నారు అని తనకి అర్థమవుతుంది. గత రూపాలన్నీ కరిగిపోలేదులే, అవి ఇంకొక తలంలో ఇప్పటికీ ఉన్నాయి అంటూ ఆయన ఇక్కడ రూపాల గురించినటువంటి ఒక విషయం చెప్తారు. ఒకే సమయంలో ఇక్కడ ఈ రూపాలు ఉన్నాయి, ఎన్నో తలాలలో కూడా ఎన్నో రూపాల్లో మనమున్నాం, అంతటా ఇద్దరము సగభాగాలుగా మనమున్నాము అని చెప్తూ ఆయన రూపం గురించి చెప్తారు. అప్పుడు తనకి అర్థమవుతుంది. రూపానికి అతీతంగా ఉండే ఆ అవ్యక్తమైన సత్యాన్ని అర్థం చేసుకుంటుంది. తన సందేహాలన్నింటికి తను సమాధానం పొందుతుంది. అప్పుడు తనకి లోపల నుంచి పిలుపొస్తుంది. కానీ అది బయట నుంచి కృష్ణుడు కాదు, లోపల ఉన్నటువంటి కృష్ణుల వారన్నమాట. అంతరంగం నుంచి పిలుపొస్తుంది. అప్పుడు తను బాహ్య స్మృతిలోకి వస్తుంది. ఎదురుగా తన అన్న, తండ్రి చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే ఆమె ఎంతోసేపు అయింది వెళ్ళిపోయి, వాళ్ళు ఎత్తుక్కుంటూ అరణ్యంలోకి వచ్చారనమాట. ఇక ఆమెను రాజభవనానికి వాళ్ళు పరిమితం చేశారు. ఇప్పుడు తన స్థితి ఎలా ఉందంటే, ఎక్కడ కూర్చున్న కృష్ణుడి యొక్క ఉనికి ఆమెని ముంచెత్తుతోంది. చక్కగా అందరి ఋషులతో, మహాత్ములతో తాను తన గదిలోనే మాట్లాడగలుగుతోంది. కృష్ణుడితో విహారం చేయగలుగుతోంది. అంటే ఇక్కడే ఉంటూ, ధ్యాన స్థితిలో ఉంటూ తను వెళ్ళగలుగుతోంది. తాను ప్రత్యేకంగా ఈ బాహ్య దేహంతో వెళ్ళవలసిన అవసరం లేదనమాట. రోజు సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఆమెకు వివాహ విషయంగా శిశుపాలనతో వాళ్ళ అన్నయ్య నిశ్చయం చేస్తారనమాట. అప్పుడు ఆమె ఆ శిశుపాలుడు ఎవరు అన్నది ధ్యాన స్థితిలో చూసి కొంచెం కలవరపడుతుంది. అప్పుడు లోపల నుంచి ఎవరు అంటే ఆ శిశుపాలుడు రావణాసురుడు అనమాట. ఆయన మళ్ళీ శిశుపాలుడుగా వచ్చి మళ్ళీ ఇప్పుడు పెళ్లి నిశ్చయం జరిగింది. అప్పుడు తను కొంచెం కలవరపడినప్పుడు లోపల నుంచి కృష్ణుడి వాయిస్ వినపడుతుంది. నేను ఉంటాను కదా నీకు తోడుగా, నీకు సహాయం చేస్తాను అవసరమైతే అని చెప్పి ఆయన అంటారనమాట. అప్పుడు ఆమె అంటుంది, ఈసారి నన్ను నేనే విడుదల చేసుకోగలను కృష్ణ, నన్ను ఎవరు రక్షించవలసిన పని లేదులే గతంలోలా. అతను ఒకసారి అపహరణ చేశాడు కనుక మీరు అతని కర్మచక్రం అనుసరించి జరిగే దానిని జరగనివ్వండి. అంటే తాను కూడా నిర్ణయించబడిన వివాహం, అంటే ఇప్పుడు తను నిర్ణయించుకున్నాడు వివాహం ఈ యువతితో, రుక్మిణీమాతతో. అప్పుడు మీరు నన్ను తీసుకొని వెళ్ళినట్టయితే అప్పుడు అతనికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అంటే వివాహం నిశ్చయించిన యువతిని ఇంకొకరు తీసుకువెళ్ళినప్పుడు తను కోల్పోయినప్పుడు ఎలాంటి బాధ పడతాడు అన్నది తనకి తెలియాలి. అతనికి ఆ గర్వభంగం కావాల్సి ఉంది అని చెప్పి ఆమె చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఆమె నిర్ణయించుకున్నారు, అతనికి ఒక గుణపాఠం నేర్పించాలి, ఆ గర్వభంగం చేయాలి అని చెప్పి. అప్పుడు శ్రీరామచంద్రులకి వియోగం కలిగించాడు కదా, ఇప్పుడు తాను వియోగ బాధ పడాలి. వియోగ బాధే కాదు, గర్వభంగం మెయిన్గా అది జరుగుతోంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక భావోద్వేగ అంతరంగ చర్చ జరుగుతుందన్నమాట. ఇది జరిగిపోయిన తర్వాత ఆమె కొంచెం స్థిమిత పడతారు. ఆ తర్వాత కళల పట్ల ఆమె దృష్టి పెడతారనమాట. ఇంకా రాజ్యంలో అభివృద్ధి, ఇట్లాంటి విషయాలు, కళలు ప్రోత్సాహం ఇవ్వడము, అవన్నీ చెప్తూ ఉంటారు. వాటి గురించి ఆమె కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. గతంలో కన్నా కూడా మానవుల సృజనాత్మకత, ఆసక్తి, అభ్యాసం చాలా మెరుగుపడింది. కళల పట్ల అభిరుచి, ఆదరణ దిశగా నా కృషి సాగింది అని మాత అక్కడ వాళ్ళకి ఆ కథ చెప్తున్నారు. అలా కళల గురించి చెప్తున్నప్పుడు మాత చాలా దివ్య తేజస్సు ఆమె ముఖంలో తొణికిసలాడిందట. ఎప్పుడైతే ఆమె ఇలా మాట్లాడుతున్నారో అప్పుడు అందరికీ అనిపించిందట, అందమే, అపురూపమైన అందమే ఒక మాతగా జన్మ తీసుకుని ప్రజల యొక్క సుఖ సంతోషాలని నింపడానికి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపడానికి ఇలా వచ్చిందా భూమి మీదకి అన్నట్లుగా ఉందన్నమాట అవన్నీ కూడా. అప్పుడు అంజలి అంటుంది, ఈ కథ అయిపోతుంది అక్కడితో. అమ్మ చెప్పడం, మాత చెప్పడం. ఇప్పుడు అంజలి చాలా
చాలా బాగుందమ్మా మీ సుదీర్ఘ కథ, నాకు ఇప్పటి వరకు తెలియదు అని చెప్పి తను అంటుందన్నమాట. ఇప్పుడు రుక్మిణీమాత అంటారు ఇది ఇంకా సుదీర్ఘమైనది అని చెప్పి నవ్వుతారనమాట. ప్రణామం చేసిన తర్వాత రుక్మిణీమాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అక్కడున్న వాళ్ళందరికీ ఎవరి పనుల్లోకి వాళ్ళకి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు. పిల్లలు కూడా అలాగే ఉండిపోయారు. ఈశాన్ అయితే నిద్రపోయాడనమాట. ఆమె ఉనికి అందరినీ అంత శాంతపరుస్తూ అంత ఆనంద డోలికల్లో ముంచెత్తిందనమాట రుక్మిణీమాత యొక్క ఉనికి. ఇప్పుడు మన సుజాతకి తనలోని ఆ ఆత్మ న్యూనత, తప్పు చేశాననే భావన అవన్నీ కూడా పోయాయి, ఆమెలో తొలగిపోసాగాయి. అప్పుడు ఆమె ఈ రుక్మిణీ మాతని జగజ్జననిగా భావన చేయడం మొదలుపెట్టింది. అది ఆమె యొక్క కరుణ, దయ, ఆ యొక్క షరతులు లేని దివ్య ప్రేమ, అన్ని ప్రాణుల పట్ల స్నేహము, ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఆమెని నెమ్మదిగా సుజాతని రుక్మిణీ మాతని జగజ్జననిగా